అనిపించింది చెన్నై లవ్ స్టోరీ? ఆ మనుషులను కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్ అంతా. మేడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా స్టోరీలో చాలా కొత్త టీక్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు బేబీ మూవీకి ఎంత హిట్ వచ్చింది, ఈ మూవీ కూడా అంతే హిట్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. టేకింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ అయితే టూ గుడ్. యాక్టింగ్ చాలా బాగా చేస్తాను. చాలా నచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎలా అనిపించింది మీకు? ఇంటర్వెల్ నేను నిజంగా ఏడ్చేసాను. చాలా ఎమోషనల్గా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అనుకున్నా నేను, ఎందుకంటే దీని తర్వాత ఏం స్టోరీ ఉండొచ్చు అని అనుకున్నా. సో ఆ తర్వాత చాలా మంచి టేక్స్ వచ్చింది మూవీకి. అవునండి, అదే చెప్తాను నేను. ఇంటర్వెల్లో చాలా హిట్ వచ్చింది. నా ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ చూసిన, కానీ విని ఎరగని ఒక లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న మనం. అసలుకి ఏమైనా ఉందా సినిమా మాత్రం, అసలుకి నిజంగా చెప్తున్నా మీరు ఏడుస్తారంటారు కానీ సినిమా మొత్తం మమ్మల్ని ఏడిపించి పాడేస్తారు. నిజంగా చెప్తున్నా అసలు సినిమాలో ఉందన్న కల్ట్. నిజంగా చెప్తున్నా కల్ట్. అసలుకి అందరు అంటారు చెన్నై లవ్ స్టోరీ కదా, మన హైదరాబాద్లో చూడాలని. తమిళ ఏంటి తెలుగు ఏంటి డార్లింగ్, లవ్కుండేది ఒక్క ఎమోషన్. ఆ ఎమోషన్ కల్ట్గా చూపించారు ఈ సినిమాలో. అయితే నిజంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే కిరణ్ అబ్బవరం అన్న. నిజంగా చెప్తున్నా కాతోని హిట్ కొట్టావు, కే ర్యాంప్తోని లైక్ టాలీవుడ్ని ర్యాంప్ చేసావు. మళ్ళీ ఈ సినిమాతోని నిజంగా యాక్టరీ కంటెంట్ ఉంటే చూపించావు. నిజంగా ఓవరాల్గా సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. శ్రీ గౌరీ ప్రియ నిజంగా సినిమాలో ఏడ్చి మా ఫ్యాన్స్ గుండెల్ని మాత్రం పిండేసిందని చెప్పుకోవచ్చు. అసలుకి నిజంగా అన్న రవి నంబూరి నిజంగా చెప్తున్నా, ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఉండరా అంటే రాజమౌళి తర్వాత నెక్స్ట్ నీ పేరే చెప్తాను. నిజంగా ఎందుకనంటే లైక్ ఒక కల్ట్ చూపించామని చెప్పొచ్చు. మనీష్ శర్మ గారు అయితే నిజంగా చెప్తున్నా, మనీష్ శర్మ గారు అయితే థియేటర్ మొత్తం సరౌండింగ్స్ మొత్తంలో మనకు కనిపిస్తారు. నిజంగా ఆ మ్యాజిక్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకొని వచ్చిండు. నిజంగా ఓవరాల్గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అంటే కిరణ్ గారిని కాలో చూసిన తర్వాత ఇందులో కొంచెం చూడలేకపోతున్నామని కమెంట్ చేస్తున్నారు, మీరేమన్నా? లేదండి, ఒకసారి సినిమా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా చేశారనంటే. ఓకే, గౌరీ గారి గురించి ఏం చెప్తారు? ఇంకా తన నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టెల్ అబౌట్ దట్. తన యాక్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు, ఎందుకు? అయ్యో కాదండి, బేబీస్ అండ్ ఇదంతా స్టోరీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ ట్రాక్ అంతా వేరు, అది వేరండి. ఎంత రేటింగ్ ఇస్తారండి? 5 out of 10 out of 10 అండి. అసలు ఎమోషనల్ కాకుండా ఎవరు థియేటర్ బయటకు రారు. ఇది ఒకటైతే చెప్తాను. ఒక్క 40 నిమిషాలు చెత్త చెదరం. లవర్స్కి ఎలా అనిపిస్తుంది ఈ సినిమా? ఈ లవర్స్కి అయితే బాగుంటుంది అన్న సినిమా. మంచి చూడొచ్చు, నిబ్బి వాళ్ళకైతే మంచిన సినిమా ఇది. నాకైతే మంచి నచ్చింది, కానీ కొంచెం 40 నిమిషాలు కొంచెం మధ్యలో ఆగం పట్టించింది. నీ లవర్ ఏమైనా గుర్తొచ్చింది సినిమా? నా లవర్ గుర్తుకొస్తే మా పెళ్ళ ఇంట్లో అనిపించింది అన్న చెన్నై లవ్ స్టోరీ డెఫినెట్గా చెప్పిన అన్న. చెన్నై లవ్ స్టోరీ ఎలా అనిపించింది అన్న? చెన్నై లవ్ స్టోరీ అయితే నాకైతే అన్న ఫస్ట్ హాఫ్ సూపర్, అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే 5 నిమిషాలు షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే నా వరకు చూసుకుంటే కొంచెం లాగ్ చేశారు, కొంచెం స్లో చేశారు ఫీల్ అయితే వచ్చిందన్న. మనీష్ శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా సినిమాకి హైలైట్. నిజంగా ఎన్ని కోట్లు పెట్టారో తెలియదు, కానీ అన్ని కోట్లు మనీష్ శర్మకి ఇచ్చేది. ఎంత కలెక్షన్ వచ్చినా మనీష్ శర్మ తీసుకొచ్చారనమాట. అంత బాగుంది బీజిఎం కూడా, అంత ఫీల్ గుడ్ మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత మంచి మ్యాజికల్ మూమెంట్ అండ్ మ్యూజిక్ అనమాట. కిరణ్ గారు యాక్టింగ్, గౌరీ గారు యాక్టింగ్ అయితే చాలా ఫిదా అయిపోతున్నారు. నిజంగా చాలా సినిమాలు హీరో యాక్టింగ్ గురించి చూసుకుంటాం కదా, కానీ గౌరీ గారు యాక్టింగ్ ఫిదా అయిపోతాం. బట్ ఫస్ట్ హాఫ్ వర్త్, ఇంటర్వల్ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో కొంచెం స్లో చేశారు, కొంచెం లాగ్ చేశారని అనిపించింది. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే చెన్నైలో అవుతారు 1 time వాచబుల్ అన్న. ఓకే, ఫస్ట్ 1 hour చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయినా, బీజిఎం అయినా, మనీష్ శర్మ గారి సాంగ్స్ అయినా చాలా రోజుల తర్వాత విన్నాం, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఒక లవ్ స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ పెట్టకూడదు, అలాంటి ట్విస్ట్ అయితే పెట్టారు. ఇంటర్వల్ బ్లాక్ అయితే అక్కడే సగం ఫిట్నెస్ అనిపించింది చెప్పుకోవచ్చు. ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, ఎందుకో ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ అయితే ఎంజాయ్ చేయాలనిపించింది. మరి అంత కొంచెం ల్యాగ్లా, కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినా సరే ప్రీ క్లైమాక్స్ ఏది ఉందో జనాలు ఎంత పిండకూడదు అంత పిండేశాడు. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలాంటి స్టోరీస్ అన్ని చెన్నైలో యాక్సెప్ట్ చేస్తారు కానీ తెలుగులో యాక్సెప్ట్ చేయరంటే, అందుకే చెన్నై స్టోరీ. ఈ స్టోరీని కూడా చెన్నైలో తీసుకోవాల్సింది, తెలుగులో అయితే అసలు యాక్సెప్ట్ కూడా చేయలేరు. జనాలు అయితే సీట్లో కూడా కూర్చోలేరు. ఆ లెవెల్ క్లైమాక్స్ మొత్తం పిండి చేస్తారు జనాల్ని.
సో దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది తప్ప మూవీ వైజ్గా మాత్రం బాగానే ఉంది. మేబీ ఆ స్టోరీ చూసేవాళ్ళు, ఆ స్టోరీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు వస్తే ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఒక 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదంటే మంచి సినిమా చూడాలి అన్న ఫీల్తో వెళ్తే మాత్రం బయటకు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటాం. అదైతే